హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. నెక్స్ట్ వీక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది, ఎలా వాటి లెవెల్స్ ఉంటాయనేది మనం ఈ వీడియోలో ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ రేపటి నుంచి అంటే 8th నుంచి 12th వరకు నిఫ్టీ మూమెంట్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. మీకు రేపు మార్నింగ్ మెయిన్ మీరు వాచ్ చేసుకోవాల్సింది, అసలు ఏ రోజైనా మీరు మార్నింగ్ ట్రేడింగ్ స్టార్ట్ అయినప్పుడు వాచ్ చేసుకోవాల్సింది ఫస్ట్ ఓపెన్ ఎక్కడైంది వాచ్ చేసుకోవాలి. సో రేపు ఓపెన్ పైన కానీ ఉంటే మీరు బై సైడ్ ఉండాలి, ఓపెన్ కానీ కింద కానీ ఉంటే సెల్ సైడ్ ఉండాలనేది నేను ఆల్మోస్ట్ రెగ్యులర్గా చెప్తూ వస్తున్నా కొన్ని నెలల నుంచి. ఇప్పుడు మనకు రేపు మార్నింగ్ మెయిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటాయని చెప్పని మనం అనుకుంటే, నిఫ్టీ మెయిన్ మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేది 24,382 ఈజ్ వన్ కీ లెవెల్ టు వాచ్. ఆ 24,382 కన్నా కింద కానీ ఉంటే కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే 24,382 దగ్గర కన్నా కింద ఉండి ఓపెన్ కన్నా కింద కానీ ఉంటే అది తప్పకుండా కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. 24,382 కన్నా పైన ఉండి ఓపెన్ కన్నా అబవ్ కానీ ఉంటే మీకు పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఫర్ నిఫ్టీ లెవెల్ ఇది. ఇక బ్యాంక్ నిఫ్టీ లెవెల్ కానీ మీరు కానీ తీసుకుంటే 52,452 ఈజ్ వన్ కీ లెవెల్ టు వాచ్. మీరు ఆ లెవెల్ని కానీ వాచ్ చేసుకుంటే మీకు దానికన్నా పైన కానీ ఓపెన్ కన్నా పైన కానీ ఉంటే మీకు అప్ వెళ్తుంది. లేదు దానికన్నా కింద కానీ ఓపెన్ కన్నా బ్రేక్ అవుతూ ఉంటే బాగా కిందకి వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మన నిఫ్టీలో నేను మెయిన్ స్టాక్స్ ఇచ్చున్నాను కదా, రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇవి చాలా కీ స్టాక్స్ టు వాచ్. వీటి వల్లే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవుతుందని నేను రెగ్యులర్ చెప్తూ వస్తున్నాను. సో మీరు రిలయన్స్, ఇన్ఫీ, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ వీటి షార్ట్ వీడియోస్ నేను ఆల్రెడీ పెట్టున్నాను. మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీటి వీడియోస్ పెట్టున్నాను. మీరు వాటిని చూసి ఆ షార్ట్ వీడియోస్ మీరు కానీ చూస్తే మీకు ఐడియా వస్తుంది. దాంట్లో క్లియర్లీ లెవెల్, ఓపెన్ ఇంట్రెస్ట్, టోటల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చున్నాను. దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా తీసుకోవచ్చు. ఇక్కడ గైడింగ్ లెవెల్స్ ఇస్తున్నాను నేను మీకు. రిలయన్స్ లెవెల్ ఏంటి, హెచ్డిఎఫ్సి లెవెల్ ఏంటి, ఇన్ఫీ లెవెల్ ఏంటి అని ఇక్కడ ఇస్తున్నాను చూడండి. రిలయన్స్ 3189, ఇన్ఫీ 1648. ఇటు పైన కానీ ఉంటే మీకు అప్ వెళ్తుంది. 4001 ఈజ్ టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ 1647, ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ 1225 ఈజ్ కీ లెవెల్స్ టు వాచ్. వీటి పైన కానీ ఉంటే మీకు అప్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే వీటి పైన కానీ ఓపెన్ క్రాస్ అవుతూ ఉంటే మీకు పెరుగుతుంది. వీటికైనా కింద కానీ ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అన్నది మీరు నోట్ చేసుకోవాల్సింది. ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ మీరు చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు. ఫస్ట్ మొన్న ఏమైంది ఆ డీటెయిల్స్ మొత్తం మనం ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుందాం. మొన్న ఫ్రైడే రోజు ఆల్రెడీ నేను ఫ్రైడే సాయంత్రం వీడియో పెట్టాను కాబట్టి నేను ఎక్కువ దాని మీద, అంటే పోస్ట్ మార్కెట్ వీడియో ఆల్రెడీ పెట్టాను, దాని మీద మళ్ళీ ఎక్కువ ఎనర్జీ ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే రిపిటేషన్ ఎక్కువ అవుతుందని. ఆ రోజు ఓపెన్ అయింది 52,560 దగ్గర ఓపెన్ అయిందని మీకు ఆల్రెడీ మొన్న వీడియోలో కూడా చెప్పున్నాను. మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ 5326 వాచ్ చేయాలి, అది అప్ సైడ్. అండ్ డౌన్ సైడ్ వచ్చేది 5296 వాచ్ చేయాలి. మొన్న క్లోజ్ అయింది 52660 దగ్గర క్లోజ్ అయింది. నేను ఇక్కడ ఆల్రెడీ మీకు కీ లెవెల్ ఏదైతే ఉందో చెప్పున్నాను మీకు. కీ లెవెల్ ఈజ్ 52452 ఈజ్ ద కీ లెవెల్ టు వాచ్ ఫర్ టుమారో. దానికన్నా పైన కానీ ఉంటే మళ్ళీ 53216కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత 53,500 కూడా అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కానీ బ్రేక్ కానీ అయిందంటే కిందకి వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే కిందకంటే ఇట్ హస్ అదే బాగా కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా మీరు వాచ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎక్కడ ఓపెన్ అయింది దాన్ని బేస్ చేసుకొని మీరు వాచ్ చేసుకోవాల్సి వస్తుంది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి. నిఫ్టీకి సంబంధించింది మీరు కానీ చెక్ చేసుకుంటే, నిఫ్టీ ఆల్రెడీ మేము లెవెల్స్ ఇచ్చున్నాం చూడండి. 24,382 ఆల్రెడీ లెవెల్ ఇచ్చున్నా కదా, దానికన్నా కింద సైడ్ కానీ మీరు కానీ వాచ్ చేసుకుంటే 24,265 ఈజ్ అనదర్ లెవెల్ అని నేను చెప్తూ వస్తున్నాను. దానికని అది కూడా కానీ బ్రేక్ అయిందంటే మాత్రం చాలా ఫాస్ట్గా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అని చెక్ చేసుకోండి. ఈ లెవెల్ పైన ఓపెన్ అవుతుందా కింద ఓపెన్ అవుతుందా చెక్ చేసుకొని, ఓపెన్ పైన ఉంటే బై, ఓపెన్ కన్నా కింద ఉంటే సెల్ అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు టీసీఆర్ లెవెల్స్ పనికి వస్తాయని చెప్పి మీకు ఇంట్రాడే చార్ట్ అండ్ టీసీఆర్ చార్ట్ రెండు పక్కపక్కది ఇచ్చున్నాను. ఫర్ బ్యాంక్ నిఫ్టీ ఇచ్చున్నాను, ఫర్ నిఫ్టీ ఇచ్చున్నాను, ఫర్ ఫిన్ నిఫ్టీ కూడా ఇచ్చున్నాను. ఇవి మీరు వాచ్ చేసుకునేందుకు మీరు స్టడీ చేసుకోవచ్చు. టీసీఆర్ లెవెల్స్ పక్కన ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ ఉన్నది టీసీఆర్ లెవెల్స్, ఇక్కడ ఉన్నది ఇంటర్డే లెవెల్స్. మొన్న ఫ్రైడే ఏ జరిగింది మీరు చెక్ చేసుకోవచ్చు.
వీటిని మూడింటి స్టడీ చేసుకున్నదని మీరు యూ కెన్ డ్రా యువర్ ఓన్ కన్క్లూషన్స్. తర్వాత ఇక్కడ మీరు లాస్ట్ ఇంకా చెప్తున్నాను, లాస్ట్లో ఈ లైవ్ బైస్ అండ్ సిగ్నల్స్ మా ప్రోడక్ట్స్ ఇవి. యాక్చువల్లీ ఈ లైవ్ బైస్ అండ్ సిగ్నల్స్లో నేను బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ ఒక సెట్ లాగా ఇస్తున్నాను. తర్వాత నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఇంకో సెట్ లాగా ఇస్తున్నాను. ఈ బ్యాంక్ నిఫ్టీ కానీ ఈ సెట్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే హెవీ వెయిట్స్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ ఈ మూడు ఒకటే ఉంటాయి కాబట్టి ఏదైతే ముందు ఒక రైట్ సైడ్ కాల్ పుట్ ఆప్షన్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ మీకు ఇండిసెస్ ఉంటాయి. మీకు రైట్ సైడ్ కానీ ఏ ఆప్షన్ ఫస్ట్ లిస్ట్లో పైకి వస్తుందో దానికని మీరు రోజు మార్నింగ్ కానీ బై చేసుకుంటే మీకు తప్పకుండా బెనిఫిట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఈజ్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్. నెక్స్ట్ ఈజ్ ఫర్ సెన్సెక్స్, నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ మూడు ఇచ్చున్నాను. వీటిని కూడా స్టడీ చేసుకున్నాను. మీరు మా పాత సబ్స్క్రైబర్స్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మన కమింగ్ వోలటైల్ డేస్ అండ్ మోర్ ట్రబుల్సమ్ డేస్లో మీకు కొంచెం గొప్ప గైడెన్స్ అంటూ ఉండేవి ఏంటంటే మన దగ్గరే ఉంటాయి. ఎందుకంటే మన లెవెల్సే ఉంటాయి. ఎందుకంటే మేము ఓన్లీ ట్రేడింగ్ సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడతాం. అంటే మేము ఓన్లీ ట్రేడింగ్ సబ్జెక్ట్ అంటే ట్రేడింగ్ లెవెల్స్, మార్కెట్ ఎక్కడ రివర్స్ అవుతుంది, ఏంటి, ఎక్కడి నుంచి అప్ ట్రెండ్ ఉంటుంది, ఈ లెవెల్స్ మాత్రమే ఇవి మాత్రమే మేము మాట్లాడతాం. మేము మిమ్మల్ని డైవర్ట్ చేసే టాపిక్స్ ఏవి యూఎస్ఏ డేటా, యూకే డేటా, ఎఫ్ఐ డేటా ఇటువంటి చెత్త అసలు మేము మాట్లాడం. మేము ఓన్లీ వాట్ ఈజ్ రిలవెంట్ టు యూ. ఎవరైనా సరే ట్రేడ్ చేసేది కొద్దిగా గొప్ప బెనిఫిట్ అయ్యేదని ట్రై చేస్తారు. మేము ఏ విధంగా మా లెవెల్స్ మీకు బెనిఫిషియల్గా ఉంటాయో అనే దాన్ని మాత్రమే ఆలోచిస్తూ మేము మీకు ఇవి చేస్తూ ఉంటాము. సో అందుకని మీరు మా పాత సబ్స్క్రైబర్స్ ఉంటే రెన్యూవల్గా చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ us. థ్యాంక్ యూ.